వెల్కమ్ టు టీనే న్యూస్. వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. సో మొత్తానికి భక్తులతోటి ఈ యొక్క దేవాలయాలు మొత్తం కిక్కిరిసిపోయినాయి. మొత్తం గట్టిగా వచ్చేసారు భక్తులందరూ. మేము కూడా గుడికి రావడం జరిగింది. సో ఆ విధంగా దర్శనం కూడా మంచిగా అయింది. సో దాంతోపాటు ఈ యొక్క భగవంతుని ఈరోజు అందరూ దర్శించుకోవాలని చెప్పేసి మేము కూడా అందరు చెప్తున్నాం. సో ఈరోజు దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పేసి, ఉత్తరద్వార దర్శనం చాలా మంచిదని చెప్పేసి చెప్తున్నారు. సో దానికి సంబంధించింది మొత్తానికైతే ఈరోజు వైకుంఠ ఏకాదశి. సో అలాగే ఈరోజు ఈవినింగ్ న్యూస్ ఒకసారి చూద్దాం. ఈవినింగ్ న్యూస్ ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ చూద్దాం. సో దాంతో కిడ్నీలపై ఎఫెక్ట్ అని చెప్పేసి ఇక్కడ స్పాట్ పెడుతున్న హెచ్ఎంపీవి అని చెప్పేసి ఇక్కడ వార్త. కొత్త సమస్యలను గుర్తించిన వైద్య నిపుణులు వైరస్ సోకిన వారిలో దెబ్బతింటున్న కిడ్నీలు. పలు పరిశోధనలో వెల్లడైంది ఇదే. తీవ్రమవుతున్న శ్వాసకోశ వ్యాధుల సమస్యలు, ముక్కు దిబ్బడతో మొదలైన అనారోగ్య సమస్యలు, దగ్గు, జలుబు, తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలు చిన్నపిల్లలు, ఓల్డేజ్ పర్సన్స్తో ఎక్కువ ప్రభావం. ఈ యొక్క చిన్నపిల్లలు ఓల్డేజ్ ఉంటుంది కదా, ఒక రకంగా వృద్ధులు అన్నట్టు, వాళ్ళకు ఎక్కువ ప్రభావం ఉందంట. అవగాహన పెంచుకోవాలంటున్న డాక్టర్లు ముందస్తు జాగ్రత్తలతో బయటపడే ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క అదే చైనా వ్యాధి ఉంది కదా, సో దానికి సంబంధించింది మొత్తానికి హెచ్ఎంపీవి అని చెప్పేసి ఆ వైరస్ ఇక్కడ వ్యాపించే లెక్కల గట్టిగా ఉన్నాయంట. సో దానికి సంబంధించిన వార్త. సో దానికి సంబంధించింది. దాంతోపాటు ఈ యొక్క కిడ్నీల పైన ఎఫెక్ట్ పడుతుంది దానివల్ల. దాంతోపాటు ఈ యొక్క దగ్గు, జలుబు, తీవ్రమైన జ్వరం లాంటి లక్షణాలు ఉంటాయంట. సో ముందే కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు నమో నారాయణ అని చెప్పేసి ఇక్కడ వార్త చూడండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా, వైకుంఠ ఏకాదశి. సో దానికి సంబంధించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఉత్తరద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు, దైవ దర్శనాలకు ప్రముఖుల తాకిడి అని చెప్పేసి వైకుంఠ ఏకాదశి వేడుకల్లో శుక్రవారం ఘనంగా కొనసాగాయి. తెల్లవారుజాము నుంచే భక్తుల ఆలయాలకు పోటెత్తారు. ప్రత్యేక పూజల అనంతరం పూజారులు భక్తుల ఉత్తరాద్వార దర్శనం కల్పించారని చెప్పేసి ఇక్కడ వార్త. కిటకిటలాడుతున్న వైష్ణవ ఆలయాలు. వైకుంఠ ద్వార దర్శనం కోసం పోటెత్తిన భక్తులు, తిరుమల శ్రీవారి చెంత విఐపీల తాకిడి. సామాన్య భక్తులకు త్వరగా దర్శన భాగ్యం. తొక్కిసలాటలో గాయపడిన వారికి ప్రత్యేక దర్శనం. సింహాచలం, శ్రీశైలం, చిన్న తిరుపతితో పాటు ఇతర ఆలయాల్లో భక్తజన సందడి. ఆది గుడి ఈ గుడి అని ఏం లేదు. ఈ యొక్క విష్ణుమూర్తికి సంబంధించిన ఈ యొక్క రామాలయాలు, ఈ యొక్క ఇతర నరసింహస్వామి దేవాలయాలు, ఇలాంటివి అన్ని దేవాలయాలు, వైష్ణవ దేవాలయాలు అన్నీ కిక్కిరిచిపోయినాయి. ఈరోజు బీభత్సమైన భక్తులు అందరూ ఈరోజు సెలవులు కూడా పెట్టుకొని మరి ఇష్టం వచ్చినట్టు భక్తులందరూ దైవ దర్శనం చేసుకున్నారు. చాలా మంచి జరిగింది ఈరోజు. చాలా మంచి వార్త ఇది. సో దానికి సంబంధించిన వార్త. వైకుంఠ ఏకాదశి మాత్రం గట్టిగానే నడిచింది. సో ఆ యొక్క అందరూ దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక సేవలో భక్తులందరూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఉన్నారు. దాంతోపాటు ఈ యొక్క సెలబ్రిటీలు చాలా వేరు ప్రముఖులు, ఒక రకంగా సెలబ్రిటీలు, ఈ యొక్క ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇట్లా ప్రముఖులందరూ వెళ్ళారు అన్నాడు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు నిర్మాణ రంగానికి చేయూతనిస్తాం, 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం అని చెప్పేసి నరేట్కో ప్రాపర్టీ షోలో సీఎం చంద్రబాబు వెల్లడి. ఇప్పటికే ఈ రంగానికి 4 లక్షల పెట్టుబడులు. దాంతోపాటు ఈ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పేసి కేంద్ర సహకారంతో పెద్ద ఎత్తున నిర్మాణాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో ఈ యొక్క నిర్మాణ రంగానికి చేయూతనిస్తారంట. రియల్ ఎస్టేట్ మొత్తానికి ప్రత్యేక దృష్టి పెడతారు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు రైజింగ్ తెలంగాణ, అదే ప్రజాప్రభుత్వ కళ అని చెప్పేసి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అనే లెక్కలు అన్నట్టు. ప్రపంచ నగరాలకు పోటీగా ఫ్యూచర్ సిటీ, కాలుష్య రహితంగా 4th సిటీ నిర్మాణం. రీజనల్ రింగ్ రోడ్గా ప్రణాళిక దశలో ఉంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. సిఐఐ జాతీయ కౌన్సిల్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. సో ఉపాధి కల్పించే తరహాల రెండు రాష్ట్రాలు పోటాపోటీగా ఉన్నాయి, తెలంగాణ, ఆంధ్ర. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు కేటీఆర్ ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా, క్యాబినెట్ ఆమోదం లేకుండా కోర్టుల మళ్లింపు అని చెప్పేసి ఇక్కడ వార్త. గట్టిగానే అంటున్నాడు ఈ యొక్క బండి సంజయ్.
చర్యలు తీసుకునే ధైర్యం లేకని కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలుగా తిడుతున్న చలనం లేని సీఎం రేవంత్. డ్రామాలకు తెరతీసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఆయన ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా? క్యాబినెట్ ఆమోదం లేకుండా ఏం లెక్కలు లేకుండా ఇష్టం వచ్చినట్టు కోట్ల రూపాయలు ఎందుకు దారి మళ్ళించిందని చెప్పేసి ఎంక్వైరీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కూడా ధైర్యం లేదంటే కాంగ్రెస్ పార్టీ ధర ఆయన ఒక రకంగా చెప్పాలంటే అది ప్రభుత్వం కోర్టులు చూసుకుంటాయి, డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, దానికి దీనికి సంబంధమే ఉంటుంది. కానీ ఒక రకంగా బండి సంజయ్ అనే మాట కూడా కరెక్టే. ఒక రకంగా ఏంటంటే ఎంక్వైరీలు ఏమున్నా ధనాదాన్ని గట్టిగా జరిపిస్తుంటే అవుతుంది. లేట్ అయినా ఎందుకు చేస్తారు అనవసరంగా? ఒకటి కాదు రెండు కాదు, ఇంతగానో స్కామ్లు చేసిన అంటారు, అది ముందరికి తీసుకొచ్చారు పెద్దగా. సో దానికి సంబంధించింది మొత్తానికి బండి సంజయ్ గట్టిగానే అరుచుకుంటున్నాడు. సో దానికి సంబంధించి దాంతోపాటు స్కాములో గత ప్రభుత్వం సరికొత్త రికార్డు, వాటిని సరిదిద్దే పనిలో కూటమి సర్కారు ఉంది అని చెప్పేసి తిరుపతి ఘటనపై మరోసారి సారీ అని చెప్పేసి తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటుడు. సో అందరూ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారు. పిఠాపురంలో గోకులం సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మీ అంతా పర్ఫెక్ట్గా మాత్రం ఉండడం చాలా వరకు కష్టం. కళ్యాణ్ లాగా మాత్రం ఎవరు ఉండలేరు, కళ్యాణ్ సార్ లాగా కష్టమే. ఇక ఓపెన్ చెప్పే మాట ఇది. ఎందుకంటే ఇక ఆయన అన్ని రకాలుగా అట్లుంటాడు అన్నట్టు. నీవు సింపుల్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఒక కపటం లేని మనస్తత్వం ఉన్నట్టుగానే ఉంటాడు. దాంతోపాటు స్వలాభం ఉండదు అన్నట్టు, సొంత లాభం చూసుకోడు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఉంటాడు. అని అందరూ బాగుండాలి, ముందు వాళ్ళందరూ బాగుండాలి, తర్వాత నేను ఉంటా ఎట్లా అని అన్నట్టు. స్వార్థం ఉండదు అన్నట్టు, నిస్వార్థపరుడు. సింపుల్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఈక్వల్ టు నిస్వార్థం, అంతే. అలా ఉంటుంది. హైడ్రా ఏర్పాటు మంచిదే అని చెప్పేసి రేవంత్ పై వెంకయ్య నాయుడు ప్రశంసలు అని చెప్పేసి ఇక్కడ వార్త. చెరువులు కుంటలు సంరక్షణలో సీఎం రేవంత్ చర్యలు బేష్. హైడ్రా కూల్చివేతలలో సమదృష్టి అవసరం. కూల్చివేతల కారణంగా నష్టపోయిన పేదలను ఆదుకోవాలి. పలు సూచనలు చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చాలా గొప్ప నేత, చాలా అంటే చాలా గొప్ప నేత, అందరికీ ఆదర్శమైన నేత. చాలా అంటే అసంటోళ్ళకి అర్థమవుతుంది ఈ హైడ్రా లెక్కలు, సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఇక వేరే వాళ్ళకి అర్థం కాదు పెద్దగా. చూడండి, అట్లా కూడా మళ్ళీ సూచనలు కూడా చేస్తున్నాడు. ఇట్లా చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు. తెలుగు బిడ్డ, చాలా గొప్ప నేత, చాలా మంచి నేత వెంకయ్య నాయుడు గారు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు హైడ్రా వార్నింగ్, దిగివచ్చిన రాజపుష్ప అని చెప్పేసి ఇక్కడ వార్త. మూసీ నదిని మూసివేసేలా మట్టికట్ట ఏర్పాటు అని చెప్పేసి 40 అడుగుల లోపలికి 30 అడుగుల ఎత్తులో నదికి అడ్డుగా మట్టితో కట్టవేసిన రాజపుష్ప హైడ్రా చీఫ్ రంగనాథ్ పరిశీలనలో వెలుగులోకి. హైడ్రా ఆదేశాలతో ఆక్రమణలను తొలగించిన సంస్థ. హైడ్రా చర్యలను పొగుడుతున్న సామాన్యులు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఎందుకు పోడరు? ఎందుకంటే సామాన్యులు ఎవరు ఉండరు, అందులో బడాబాబులే ఉంటారు. సో దాంతోపాటు నెక్కాంపూర్లో హైడ్రా కూల్చివేతలు, పెద్ద చెరువులో వెలిసిన విల్లాలపై చర్యలు. మొత్తం 13 విల్లాల కూల్చివేత, 13 విల్లాలు మొత్తం కూల్చేసినట. కోర్టు అనుమతితో కూల్చివేత పనులు అని చెప్పేసి ఇక్కడ వార్త. పర్మిషన్ తీసుకునే చేస్తారు. సో దానితో పాటు సీఎం వ్యవస్థలో 1+6 ఆఫర్ అని చెప్పేసి ఇక్కడ మార్పు అంటే మామూలుగా లేదుగా. అనుముల తిరుపతి రెడ్డికి స్కూల్ పిల్లలతో పరేడ్ స్వాగతం. ఇదేనా మార్పు అంటే అని నెటిజన్ల ప్రశ్నలు. స్వతంత్ర భారత చరిత్రలో ఈ విధానం ఎప్పుడూ చూడలేదు. అనుముల కుటుంబానికి పాలనపై కేటీఆర్ సెటైర్లు అని చెప్పేసి ఇక్కడ నిజం చెప్పాలంటే యనమల తిరుపతి రెడ్డి పార్టీలో ఒక పదవి ఉందేమో ఒక రకం, కానీ ఆయన గవర్నమెంట్ ఇచ్చిన పదవులు ఏం లేవు కదా. ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, లేకపోతే ఎమ్మెల్సీ కాదు, ఒక ఎంపీటీసీ కాదు, జెడ్పీటీసీ కాదు, ఏ లెక్కలో కూడా లేడు. ఇక కుటుంబ పాలన అన్నట్టుగా ఇక వాళ్ళు చేసినట్టు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అన్నట్టే ఉంది, ఇక్కడ చేసినట్టే ఉంది. దీనికి రేవంత్ రెడ్డి కుటుంబ పాలన అనాల్సిన పరిస్థితి వస్తుంది ఇట్లా ఉంటే. ఏందో ఏమో ఈ కథ. సో ఇది ఇక్కడ కళ్యాణ్ సార్ది మళ్ళీ వార్త వచ్చు. నాణ్యతలో లోటు రావద్దు. ఏబిడి రోడ్డు పనుల్లో పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇక్కడ వార్త. పిఠాపురం వెళ్తూ దారి మధ్యలో బ్రేక్, కాలినడకన
వెళ్ళి పనులు పరిశీలన, డ్రైన్ నిర్మాణం, రోడ్డు పనుల నాణ్యతపై ఆరా అని చెప్పేసి ఇక్కడ వార్త. ఆయన పర్ఫెక్ట్ పర్సన్ అనుకోండి, ఆయనకున్నంత లెవెల్ ఇంకెవరికి ఉండదు. ఓ రకంగా చెప్పాలంటే నిస్వార్థంగా పనిచేస్తాడు, అన్నీ కరెక్ట్గా ఉండాలంటాడు, అలాగే పనిచేయాలి. మరి అందరూ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలని నేనైతే కోరుకుంటాను. అందరూ ఉన్నవాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ లాగా ఉండాలని మరీ కోరుకుంటా. రియల్ ఎస్టేట్కు నూతన ఉత్సాహం అని చెప్పేసి ఇక్కడ నూతన ఉత్తేజం అని చెప్పేసి ఇక్కడ వార్త. రియల్ రంగం అభివృద్ధి కట్టుబడి ఉన్నామని చెప్పేసి, దాంతోపాటు సింగిల్ విండో విధానంలో అనుమతుల మంజూరు, సమస్య పరిష్కరించే దిశగా చర్యలు అని చెప్పేసి మంత్రి నారాయణ అంటున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఢిల్లీలో గోల్మాల్, ఓటర్ల జాబితా తారుమారుకు బీజేపీ కుట్ర, ఫలితాలపై ప్రభావం చూపేలా మార్పులు, ఓటర్లకు డబ్బు పంపిణీకి అక్రమంగా నిధులు, ఈసీకి ఫిర్యాదు చేసిన కేజ్రీవాల్, దర్యాప్తుకు ఆదేశించిన ఈసీ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కు ఏమంటారు ఫిర్యాదు చేస్తున్నారు కేజ్రీవాల్. సో మొత్తానికి ఓటర్ల యొక్క జాబితాల తారుమారు అవుతున్నాయంటే, ఓటర్లను సగం తీసేస్తున్నారంట, దానితో పాటు పైసలు పంచుతున్నారంట బీజేపీ పార్టీ. సో దానికి సంబంధించిన వార్త. ఎలక్షన్స్ ఉన్నాయి కదా, గట్లే ఉంటుంది ఆ టైంలో. మొత్తానికి సంక్రాంతి బాధుడు అని చెప్పేసి టికెట్ల రేట్లు పెంచిన ట్రావెల్ ఏజెన్సీలు, ఊరెళ్లకుండానే ప్రయాణికుల నిలువు దోపిడీ, పండుగ పేరుతో 500% ధరల పెంపు. 1%, 2%, 10%, 5% కాదు, 100% కూడా కాదు, 500% పెంచేసారు రేట్లు. ఇక పండుగలకి ఎట్లా పోతారు చెప్పు బయటికి, అట్లా ఉంది కథ. ఇక్కడ ఆంధ్రలో మీద గట్టిగానే పడ్డది ఇది. బస్సు మార్గంలో ప్రైవేటు ఆపరేటర్స్కు గుత్తాధిపత్యం, విజయవాడకే ఏకంగా 2500 బాధుడు, రాజమండ్రికి 4000, విశాఖకు 6000 పైమాటే. విమానయానం ఇక మీదట గగన కుసుమం అని చెప్పేసి ఉంది. దానికి విమానాలు కూడా రేట్లు పెంచేసినాడు. విజయవాడకు 3000 లోపుంటే ప్రస్తుతం 12,000 రూపాయలు పెంపు, విశాఖకు ఏకంగా 15,000 నుంచి 18,000 పెంపు. ప్రత్యేకం పేరుతో రేట్లు పెంచేసిన టీజీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ ఎక్కువ పెంచేసిందట. సో దాంతోపాటు ఇంతటి గందరగోళంలోనూ ఊరటనిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ, సాధారణ ధరలతోనే పండుగ వేళ ప్రయాణాలు. సో మొత్తానికైతే ఈ టీజీఎస్ ఆర్టీసీకి ఛాన్స్ దొరికిందని చెప్పేసి గట్టి ఇగ్గుతుంది అన్నట్టు. సంక్రాంతి సీజన్ అంటే అందరికీ పండుగే, జనాలను దోచుకోవడానికి అనుకరించే పర్ఫెక్ట్ సీజన్ ఇది. పండక్కి జనం ఇంటికెళ్ళి కుటుంబంతో పాటు ఎంజాయ్ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇందుకోసం ప్రజలు ఎలాగైనా గమ్యం చేరుకునే ప్రయత్నాలు చేస్తారు. బస్సుల్లోనో, రైళ్లలోనో, ఫ్లైట్స్కు బుక్ చేసుకొనో, క్యాబ్లు మాట్లాడుకొనో వెళ్తుంటారు. ఇదే అదునుగా ప్రైవేట్ వాహనదారులు, ట్రావెల్ ఏజెన్సీలు పండుగ బాధుడికి తెరతీశాయి. టికెట్ల రేట్లు భారీగా పెంచేశాయి. సాధారణంగా 1000 రూపాయలు ఉంటే టికెట్ ఇప్పుడు 2 పెరిగింది అని చెప్పేసి ఇక్కడ వార్త. ఒకటికి 2 పెరిగింది. అట్లా ఉండదు చూడు కథ, ఇష్టం వచ్చినట్టు సంక్రాంతి బాధుడు. ఆ విధంగా టికెట్ల రేట్లు పెంచిన ట్రావెల్ ఏజెన్సీలు అని చెప్పేసి ఇక్కడ దంచి పడేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్, టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బాధుడు అని చెప్పేసి ఇక్కడ. ఆకాశంలో విమానం ధరలు, అక్కడ కూడా ఏమంటారు విమానం రేట్లు కూడా గట్టిగా ఉన్నాయి. రైళ్ల ధరలు అందుబాటులో ఉన్నా అని, రైళ్లలో వెళ్ళడానికి ఛార్జీలు అందుబాటులో ఉన్న రద్దీ మామూలుగా లేదు. 2-3 రాష్ట్రాల్లో పండుగ ఉండడంతో రైళ్లు రద్దీగా ఉన్నాయి. అంతేకాదు లేటుగా నడుస్తుండడం కూడా ప్రయాణికులకు ఎఫెక్ట్ పడుతుంది. ఈ సంక్రాంతికి అదనంగా 162 ప్రత్యేక రైళ్లను వివిధ మార్గాలలో నడుపుతున్న రిజర్వేషన్లతో సీటు దొరకలేదు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇక పండుగ కదా గట్లే ఉంటుంది, కానీ ఇంతగానో రేట్లు పెంచడం మాత్రం కరెక్ట్ కాదు. ఇక జనాలను దోచుకోవడమే అన్నట్టు ఉంటుంది. ఇక జనాలకు సపోర్ట్ ఏమున్నట్టుగా దొరికిందే ఛాన్స్, ఇగ్గుడు అట్లా ఉండదు కథ. మొత్తానికి ఇది సాయంత్రం ఈరోజు ఈవినింగ్ వార్తలు ఇలా ఉన్నాయి. మొత్తానికి ఈవినింగ్ ఈరోజు వైకుంఠ ఏకాదశి, మొత్తానికి భక్తులు మొత్తం ఈ యొక్క వైష్ణవ దేవాలయాలన్నీ కిక్కిరిచిపోయినాయి. సో దానికి సంబంధించింది. దాంతోపాటు ఆర్టీసీ యొక్క పండుగకు
వెళ్ళాలంటే ఆర్టీసీ మాత్రం బాగా గట్టిగా బాగుతుంది. సో దానికి సంబంధించింది ఇక్కడ ప్రత్యేక వార్తలుగా ఉన్నాయి. సో ఇది మొత్తానికి ఈవినింగ్ న్యూస్. నేను మీ విష్ణు, చూస్తూనే ఉండండి T9 న్యూస్. మరిన్ని వార్తలు చూడడానికి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మమ్మల్ని సపోర్ట్ చేయగలని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.